మనమైతే రెగ్యులర్‌గా అయితే కొన్ని కర్రీస్ అయితే ఇంట్లో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం కదా! మా ఇంట్లో అయితే ఈ దొండకాయ కర్రీనైతే మాత్రం పక్కా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాననమాట. మా పిల్లలకైతే దొండకాయ ఇలా వండితేనే ఎక్కువగా ఇష్టంగా తింటారండి. ఇంక అందుకని చెప్పేసి అయితే ఎప్పుడు ఇలానే వండుతాను. ముందైతే ఒక మిక్సీ జార్‌లో ఉల్లిపాయలు, టమాటోలనైతే మిక్సీ చేసుకొనైతే పక్కన పెట్టేసుకోవాలి. దొండకాయలనైతే మనము గుత్తి వంకాయలకి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసుకొనైతే ముందైతే ఆయిల్‌లో ఫ్రై చేసేసుకున్న తర్వాత మంచిగా మగ్గిన తర్వాత అయితే మనం మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో అండ్ ఆనియన్ ప్యూరీనైతే వేసేసుకోవాలి. వేసేసుకొనైతే అలా దగ్గరకొచ్చేంత వరకైతే మంచిగా ఫ్రై చేసేసుకొని అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసేసుకొనైతే దగ్గరకొచ్చేంత వరకైతే కలిపేసుకొని అందులో కొద్దిగా మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని అయితే మసలించుకోవాలి. లాస్ట్‌లో అయితే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకుంటే సూపర్ టేస్టీగా అయితే దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేసేసుకొని అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.